రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నరసంపేట మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమకారుడు, మరి బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరి మరణించి 10-11 రోజులు కావస్తుంది. అయితే ఈయనకు సంబంధించి సంస్మరణ సభను కూడా నిర్వహిస్తున్నామంటూ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక అప్డేట్ అందుతుంది. సో ఈ సందర్భంగా వేలాది మంది కూడా సభకు రానున్నట్లు మనకు తెలుస్తోంది. మరి ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కావచ్చు, అట్లాగే ఉద్యమంలో తనతో పాటు పనిచేసిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, సో వీరితో పాటుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి పూర్తి స్థాయిలో వేలాది మందిగా తరలి వచ్చే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ నుంచి మనకు అందుతున్న అప్డేట్. సో అదే క్రమంలో మొన్న అంత్యక్రియలు జరిగిన రోజు కూడా నరసంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మరి ఈయన అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలకు కూడా కేసీఆర్ హాజరు కాని పక్షంలో మరి ఈసారి ఖచ్చితంగా ఆయన సంస్మరణ సభకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళే క్రమంలో మరి వేలాది మంది జన సమీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అలాగే మరి పెద్దికి సంబంధించిన అభిమాన వర్గం కూడా, ఆయనతో పాటు పనిచేసిన కార్యవర్గం, అదేవిధంగా ఆయన యొక్క కార్యకర్తలు, ఆయన అభిమానులు కూడా భారీ ఎత్తున అక్కడ తరలివచ్చే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారు అంత్యక్రియలకు రాలేదు కాబట్టి అయితే ఆ ప్రదేశంలో ఇక్కడ సంస్మరణ సభ నిర్వహించబోనుండడం సో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఆయన కుడి చేయిగా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా ఆయన ఆత్మగా పనిచేసిన వ్యక్తి, ఆయన తమ్ముడుగా పనిచేసిన వ్యక్తి, ఉద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తి. సో అంతటి కీర్తి కలిగిన మరి పెద్ది చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కేసీఆర్ గారు ఎందుకు రాలేదు అన్న క్రమంలో కూడా మరి ఒక ప్రశ్న బయటకు వచ్చింది. అయితే ఆ క్రమంలో ఆయనకు మరి ఏదైతే దశదిన కర్మ ఏదైతే ఉంటుందో ఆ దశదిన కర్మకు హాజరు కావాలని మరి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన యొక్క కుటుంబ సభ్యులను, వాళ్ళ అన్న, వదిన, ప్లస్ మళ్ళీ వారి భార్య, ప్లస్ పిల్లలను కూడా వీరిని కూడా వాళ్ళు కలిసి ఒకసారి ఓదార్చే క్రమం కూడా మరి అక్కడ జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి రానున్న 9వ తారీఖు అంటే ఆదివారం రోజున ఈ సంస్మరణ సభ భారీ ఎత్తున నిర్వహించాలని కూడా తెలియవస్తుంది. అయితే ముఖ్యంగా నరసంపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మరి పెద్ది సుదర్శన్ రెడ్డి తన యొక్క హయాంలో అంటే తను ఎమ్మెల్యేగా పనిచేసిన క్రమంలో ఎంతో మందికి ఆయన చేసిన సేవ, వృద్ధి పదంలో కూడా తన నియోజకవర్గాన్ని తీసుకెళ్లిన మరి ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుంటూ ఆ సంస్మరణ సభను ఒక్కసారిగా నిర్వహించాలన్నట్లుగా మరి బీఆర్ఎస్ వర్గీయులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా మరి ఇంతకుముందు కూడా అంటే ఇప్పుడు కేటీఆర్ గారు, అదేవిధంగా మరి హరీష్ రావు గారు కూడా ఇదే సభకు వస్తారా లేదా అన్నది కూడా ఇంకా పూర్తి అప్డేట్ రావాల్సింది. అయితే మరి ముఖ్యంగా షెడ్యూల్ అయితే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆయన 9వ తారీఖు అంటే ఆదివారం పూట ఆ సంస్మరణ సభకు ఆయన వెళ్ళనున్నారన్నట్టు తెలుస్తోంది. సో ఇదే